రేవంత్కు పిఎంఓ ఆహ్వానం. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనాలని సూచన. ప్రధానికి ఆహ్వానం పాల్గొన్న ముఖ్యమంత్రి. 4న తెలంగాణకు నరేంద్ర మోడీ. ఈ 4వ తేదీన నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నాడు. ఆ తెలంగాణకు వచ్చేటువంటి నరేంద్ర మోడీ పర్యటనలో మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి రేవంత్కు ఆహ్వానం అయితే పిఎంఓ ఆఫీస్ నుండి, ప్రధానమంత్రి ఆఫీస్ నుండి అయితే రావడం జరిగింది. మరి 4వ తారీఖు నాడు వచ్చేటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి లోక్సభ ఎన్నికల ముందు ఈ డ్రామాలు చేసేది ఉంటే వీళ్ళే బీఆర్ఎస్ నుండి ఎంఐఎం నుండి మాటలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. ఇక బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు, 9 మంది గాయాలు. మహిళ హ్యాండ్ బ్యాగ్ పెట్టి వెళ్ళిన తర్వాత ఘటన జరిగినట్లు గుర్తింపు. రంగంలోకి ఎన్ఐఏ, ఐబీ సహా పలు దర్యాప్తు సంస్థలు. హైదరాబాద్లో హై అలర్ట్. ఇది వార్త. ఇంకా జరుగుతలేవింది లోక్సభ ఎన్నికలకు ముందు బార్డర్లో బాంబులు వేలడమో లేదు అని అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బీజేపీతర ప్రభుత్వాలు. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఏదో ఒక అలజడి సృష్టించి అందరినీ మళ్ళీ ఐక్యం చేసేటువంటి పరిస్థితి చేసేటువంటి కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ముందు నుండే మనం మొత్తుకుంటున్నాం. ఈరోజు బెంగళూరు కేఫ్లో బాంబు దాడి జరిగింది అని అంటే రేపటి రోజున మళ్ళీ ఏదో ఒక ముస్లిం అమ్మాయిని పట్టుకుంటారు. ఆ ముస్లిం అమ్మాయి ఎవరు అని చెప్పేసి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆరాధించిన తర్వాత పలానా సంస్థకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి క్లియర్గా అసలు ముస్లిమే కావాలని అమ్మాయిని ముస్లింగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం హైదరాబాద్లో బాంబు పిల్లలకు సంబంధించిన విషయంలో, ముంబైలో బాంబు పిల్లలకు సంబంధించిన విషయంలో వాళ్ళందరూ ఎవరు అని ఎంక్వైరీ చేసిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్లు తప్పకుండా వాళ్ళందరికీ ముస్లింలు కాదు అని చెప్పేసి ఆనాడు రిపోర్ట్లు ఇచ్చారు. ఆ విషయం ఎక్కడ ఏ మీడియాలో కూడా చూపించలేదు. మొత్తం వాళ్ళు ముస్లింలు కాదు అని చెప్పేసి ఇచ్చిన రిపోర్టు ఎక్కడ ఏ మీడియాలో చూపించలేదు. కానీ తర్వాత మాత్రం ప్రజలందరూ ఆ ముస్లింలే చేసారు అని చెప్పేసి ఉగ్రవాదులు అనిపించి వాళ్ళ మీద ముద్ర వేశారు. ఈరోజు బెంగళూరులో జరిగిన సంఘటన కూడా కేవలం లోక్సభ ఎన్నికలకు ముందు ఓట్ల పోలరైజేషన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వీళ్ళు ఏదో ఒకటి చేసి బీజేపీ గ్రాఫ్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు. ఇది అంటే బీజేపీ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే అవసరమైతే లోక్సభ ఎన్నికల ముందు బార్డర్లో బాంబులు వెళ్తాయి. పాకిస్తాన్ వాళ్ళు బీజేపీ రక్షణ వ్యవస్థను మొత్తాన్ని కాదని చెప్పేసి ఒక లారీ నిండా బాంబులు తీసుకొచ్చి అంటే ఆ పేలుడు పదార్థాలను తీసుకొచ్చి మన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందనంటే సమాధానం ఉండదు. ఒక లారీ నిండా ఉండే అటువంటి పేలుడు పదార్థాలు పాకిస్తాన్ నుండి దేశంలోకి ఎట్లా వచ్చినాయి, వాళ్ళు పడుకున్నటువంటి స్థావరాల మీద వాళ్ళు దాడులు చేస్తారని ముందు నుండి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేదు? లాంటి ఎన్నో ఆనాడు రక్షణ వ్యవస్థ ఏం చేసిందని చెప్పేసి అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు. కనీసం బార్డర్లో బాంబులు వెళ్ళి చనిపోయినటువంటి కుటుంబాలకి, దాంతోపాటు చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వం నుండి గుర్తింపు ఇచ్చినా అంటే గుర్తింపు కూడా ఇవ్వలేదు. అంటే వీరమరణం పొందినటువంటి వాళ్ళని గుర్తింపు కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళని చంపేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఈ విషయంలో ఈ లోక్సభ ఎన్నికలకు ముందు దయచేసి ఈ దేశ ప్రజలకు, బీజేపీ ప్రభుత్వానికి మేము కోరుతున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీ బీజేపీ ఓట్లు పెరగడం కోసం దేశంలో బాంబు పేలులకు మాత్రం శ్రీకారం చుట్టద్దు. ఇక్కడ రక్షణ వ్యవస్థను నాశనం చేయొద్దు. మీరు కేవలం హిందూ ఓట్లను పోలరైజ్ చేయడం కోసం, ముస్లింలను బూచిగా చూపించడం కోసం మీరు కుట్రలు చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బీజేపీ ఓట్ల కోసం చేసే రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాలని మీరు పసిగట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తే దేశం బాగుపడుతుందో ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాం.